నమస్కారం రాజయోగం కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో రాజ్ గురు గారు ఉన్నారు। మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు గవ్వల ద్వారా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు। నమస్కారం గురుగారు। నమస్తే అమ్మా। ఓం గంగణపతయే నమః। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః। ఓకే అండి గురుగారు, మరి మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి। ఫస్ట్ కాలర్తో మాట్లాడదామండి। నమస్కారం అండి। నమస్కారం అండి। మీ పేరు చెప్పండి। ప్రతాప్ అండి। ప్రతాప్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుండి। ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి। మీ రాశి నక్షత్రం చెప్పండి ప్రతాప్ గారు। అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉందండి? అవసరం లేదండి, డేట్ ఆఫ్ బర్త్ రాశి నక్షత్రం లేదా అండి? ఉందండి। రాశి నక్షత్రం చెప్పండి। పుబ్బా నక్షత్రం రెండో పాదం సింహరాశి। పుబ్బా నక్షత్రం రెండో పాదం సింహరాశి। ఓకే అండి, మీ సమస్య ఏంటండి? అంటే ఉద్యోగం గురించి అండి। ఓకే, ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం కోసం సర్చింగా? సెర్చింగ్ అండి। ఉద్యోగం కోసం సర్చింగ్, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా అండి, ప్రైవేట్ జాబ్ కోసమా? గవర్నమెంట్ జాబ్ కోసం అండి। ఓకే అండి, గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి। గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం తెలియజేస్తారు, వినండి ప్రతాప్ గారు। ఓకే అండి। పేరు ప్రతాప్ అండి, పుబ్బా నక్షత్రం రెండో పాదం సింహరాశి అండి। గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, వస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు? స్వామి నమస్తేనండి। ప్రతాప్ గారు చూడండి, ప్రభుత్వపరమైన ఉద్యోగ చింతన ప్రశ్న, దశమాధిపతి సప్తమంలో, అది బయట, అక్కడ కూడా అశ్విని నక్షత్రంలో చంద్రుని సంచారము, అంటే ఇక్కడ బలంగా ఏది ఉద్యోగానికి ఆస్కారం లేదు అనే ప్రశ్న స్పష్టంగా కనపడుతుంది। అశ్విని నక్షత్రము కేతు నిలబడిన నక్షత్రము శతభిష కుంభరాశిలో, రాహు నక్షత్రంలో, రాహు బాధాస్థానంలో, ఎంత స్పష్టంగా ఎంత వివరంగా కనిపించేటంత ఏది మనస్సు గట్టిగా ఏది చేసి అంటే నిశ్చలంగా ఏది వృత్తి చేయాలంటే అవ్వట్లేదు। చంద్రుడు మనస్తత్వకారకుడు, మనస్సు పైన చాలా ప్రభావం వస్తూ ఉంటుంది। ఏది చేయడు అనేంత మట్టుకు ఎవరంటే వాళ్ళు అనే రకంగా అయిపోయి ఉంటుంది। ఇలాంటివన్నీ ప్రశ్నలు ఈ యొక్క ఆరుఢ లగ్నము తులా లగ్నమే, లగ్నాధిపతి పంచమంలో మిత్రక్షేత్రంలో నిలబడిన శత్రు కుజుడు, అలాగే కేతుతో పాటు అక్కడ పంచమం, క్షేత్రము మంచిదే, నిలబడిన స్థితి ఆ పంచమ స్థానం మంచిదే, లగ్నాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు నిలబడడం మంచిదే, కానీ దశమాధిపతి సప్తమంలో నిలబడిన కూడా అక్కడ 2:17 వరకు ఈరోజు అశ్విని నక్షత్రం, అంటే కేతు ఎక్కడ ఇవ్వట్లేదు, అంత గందరగోళంగా ఏది స్థిరంగా మనసు రావట్లేదు చేయాలి అని, ఇలాంటి ప్రశ్న ఉద్భవిస్తుంది। కాబట్టి ముందు గణపతికి పూజిస్తూ రండి, వీలుంటే అవుతుంటే గణపతి హోమాన్ని జరిపించుకోండి। పంచమం మంచి క్షేత్రంలో, అంటే పూజాదులు చేస్తే ఫలితం వస్తుంది అని చెప్తున్నారు। ఆ రకమైన చింతన ప్రశ్న। అలాగే లాభంలో రాహు కూడా సరైన లాభస్థానంలో నిలబడిన ఇవ్వలేకపోతున్నాడు, సర్పానికి పూజిస్తూ రండి, మీకు వీలుంటే సర్పశాంతి చేయించుకోండి। ఇక్కడ సర్పశాంతి, అక్కడ గణపతి హోమం, ఇవి రెండు జరిపించుకోండి, ఉద్యోగం వచ్చే ఆస్కారం చాలా బలంగా బాగుంది, అంతా చేయించుకోండి స్వామి, శుభం। ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్తో మాట్లాడండి। నమస్కారం అండి। నమస్కారం అండి। మీ పేరు చెప్పండి?
నా పేరు శ్రీనివాస్ శర్మ అండి. శ్రీనివాస్ శర్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మీ అమ్మాయి పేరు చెప్పండి. హరిత. హరిత. రాశి నక్షత్రం చెప్పండి. విశాఖ 4వ పాదం. విశాఖ 4వ పాదం. వృశ్చిక రాశి. ఓకే అండి. వృశ్చిక రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మ్యారేజ్ ఎప్పుడు అవుతుందా అనుకున్నామని, మ్యారేజ్ చేద్దామని చూస్తున్నారు. ఓకే. దాని గురించి. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, వినండి. శ్రీనివాస్ శర్మ గారు. గురుగారు, అమ్మాయి పేరు హరిత అండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశి. వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారండి. స్వామి శర్మ గారు నమస్తే. అమ్మాయికి వివాహ బలం అనేది బలంగా ఉంది. విషయము లేదు అనే విషయమే లేదు, కానీ సమస్యలు చాలా బలంగా కనపడుతున్న యోగము. సమస్యలు, బాధలు, దోషాలు బలంగా నిలబడుతున్నాయి. స్వామి చూడండి, సప్తమంలో ముఖ్యముగా వివాహ సంబంధంగా సప్తమంలో శనేశ్వరు ఉండడము, నిదానము అనే పరిస్థితి. అంటే ఇంకా నిదానం అవుతుంది. యోగం ఉంది, వివాహానికి యోగం ఉంది. గురుడు పంచమంలో నిలబడ్డాడు అంటే, లాభస్థానికి స్వక్షేత్రానికి చూస్తున్నాడు అంటే కంకణ భాగ్యం ఫలిస్తుందనే అర్థం. కానీ దోషాలు ఇంకా ఉన్నాయి. చూడండి స్వామి శర్మగారు, ప్రత్యేకించి విషయం చెప్పడం. పితృస్థానాధిపతి శనేశ్వరుడు వృషభ లగ్నానికి యోగకారకుడై ఉండి ఇంకా నిదానం చేస్తున్నాడు. పితృస్థానంలో మాంది ఆ దోషం చూయిస్తుంది. అది ఎలా? మాంది నిలబడిన నక్షత్రమే ఉత్తరాషాఢ నక్షత్రము. ఉత్తరాషాఢ నక్షత్రము రవి నక్షత్రము పితృకారకుడు. అంటే పితృబాధ వస్తుంది అమ్మాయికి. అంటే పితృలు ఆ దోషాన్ని నివారించాలి. శర్మగారు ఖచ్చితంగా పితృదోషాన్ని నివారించాలి. తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళు స్వయాన అది ఆ కర్మాన్ని చేయించాలి అమ్మాయికి. అలాగే సర్పదోషాన్ని నివారించాలి. చతుర్థంలో రాహు, సుఖస్థానంలో రాహు, అలాగే లగ్నాధిపతి దశమంలో శత్రువులతో పాటు కేంద్రంలో నిలబడుతున్నాడు. యోగం ఉంది, దశమంలో యోగం ఉంది, కానీ సవ్యంగా జరగదు. కేతు ఆయనకేమో హేతువు లేదు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ యోగాన్ని హరింపజేస్తాడు. ఏదే క్షేత్రంలో నిలబడిని, ఏదే విషయాలు ఉండని, అక్కడ ఏముంటుందో దాన్ని హరింపచేసేదే ఆద్య కర్తవ్యం కేతువుకు. దాన్ని చెడిపెడితేనే ఆయనకు సంతోషం. ఆ రకమైన ఫలితాలని ఇచ్చే యోగం వస్తుంది. కాబట్టి దయచేసి ముందు పితృదోషాన్ని నివారించండి. సంతాన యోగం ఉంది, సంతాన యోగం ఉంది, కంకణ బలం ఉంది. అంటే పంచమంలో ఒక పూర్వపుణ్యస్థానంలో గురుడు చూస్తున్నాడు, యోగాన్ని ఇస్తాడు. కానీ ఈ దోషాన్ని నివారించాలి. దోషాన్ని నివారిస్తే ఒకటి పితృకర్మం, మోక్షనారాయణ బలి జరిపించండి. అలాగే సర్పశాంతి ఆశ్లేష బలి జరిపించండి. నారాయణ బలి, మోక్షనారాయణ బలి స్వయాన మీరు చెయ్యాలి. ఆ దోషాన్ని నివృత్తి చెయ్యాలి. అలాగే సర్పశాంతి ఆశ్లేష బలిని అమ్మాయిని కూర్చొని పెట్టి అది జరిపించండి. దాని వలన ఫలితము వస్తుందా అని ప్రశ్న. శంభవే నమః. చూడండి స్వామి, సప్తమంలో గురుడు దైవానుకూలు, స్పష్టంగా సంతృప్తికరంగా. చూడండి, పంచమాధిపతి మిత్రక్షేత్రంలో అశ్విని నక్షత్రం ఉన్నా కూడా అక్కడ వ్యయంలో కేతు. అంటే హరించిపోతుంది, ఆ దోషమే హరించిపోతుంది, కుటుంబము బాగుంటుంది. సప్తమంలో గురుడు
వస్తున్నాడు అంటే, ఆ రకమైన యోగం వస్తుంది అంటే అన్ని రకాలమైన దైవానుకూలం వస్తుంది. దైవానుకూలం అంటే అన్ని దేవతల నుండి ఆశీర్వచనం. స్పష్టంగా యోగం అంటే కుయోగాలు ఏమీ లేవు వివాహానికి సప్తమంలో. అంత జరిపించుకోండి స్వామి. శుభం. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కాలర్తో మాట్లాడదాం. వెస్ట్ గోదావరి నుంచి నాగేశ్వరరావు గారు. నమస్తే మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించా మేడం? ఓకే, మీ రాశి నక్షత్రం చెప్పండి. మేషరాశి అండి. మేషరాశి, అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది మేడం. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంత డబ్బు వచ్చినా ఇవ్వట్లేదు. ఓకే, మీరు బిజినెస్ చేస్తారా అండి? కాదు మేడం, జాబ్ ఏం మేడం. జాబ్ చేస్తారు. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు, వినండి. నాగేశ్వరరావు గారు, సో మేషరాశి అశ్విని నక్షత్రం అండి. సో ఆర్థిక పరంగా బాగాలేదంట, సో అది తెలుసుకోవాలనుకుంటున్నారు. స్వామి నమస్తేనండి. నాగేశ్వరరావు గారు, లగ్నాధిపతి చూడండి, ముందు లగ్నము విశ్లేషిస్తే ప్రశ్నా మార్గం ద్వారా ఆరుడ లగ్నమే మకర లగ్నం, లగ్నంలోనే మాంది. అలాగే లగ్నాధిపతి లాభంలో నిలబడిన అదే బాధాస్థానం, 11వ స్థానమే బాధాస్థానము మకర లగ్నానికి. బాధం వస్తుంది స్వామి. ముఖ్యముగా ఇక్కడ ముందు పితృదోషము నివారించుకోవాల్సిందే. ఎందుకంటే మాంది స్వయాన ఏ క్షేత్రంలో నిలబడతాడో ఆ క్షేత్రాన్ని అక్కడ కూడా ఆయనది కూడా ఒక విశేషమైన ప్రక్రియ, విశేషమైన క్రియ, ఆ స్థానాన్ని చెడిపెట్టడం. కేతువుతో పాటు ఈయన ఒక మాందిగా ఆ బలం. అలాగే ఎక్కడెక్కడ దృష్టి పడుతుందో అది కూడా చేయడం. పంచమ దృష్టి, సప్తమ దృష్టి, భాగ్య దృష్టి, ఈ 3 స్థానాలపైన దృష్టి. మాంది ఈ యొక్క పరిస్థితి చేస్తున్నాడు అంటే, ప్రశ్న కనపడుతుంది అంటే అక్కడ నిలబడిన నక్షత్రము అంటే పితృదోషాన్ని ముందుగా నివృత్తి చేసుకోవాలి. కానీ దానికి ఒక యోగం వస్తుంది. గురుడు పంచమ దృష్టితో మకర స్థానానికి, మకర లగ్నానికి చూస్తున్నాడు అంటే దైవానుకూలం వస్తుంది, భాగ్యం అనేది కలుగుతుంది. 9వ స్థానం భాగ్యస్థానం, పితృస్థానం, అక్కడ నుండి చూస్తున్నాడు అంటే పితృలు అపేక్షిస్తున్నారు, చేయండి పితృకార్యాలు చేయండి, భాగ్యం కలుగుతుంది అని. భాగ్యం కలుగుతుంది కాబట్టి ఆ యొక్క పితృదోషాన్ని నివారించుకోవాలి. అలాగే ధనస్థానంలోనే కేతు, కుటుంబ స్థానంలోనే కేతు. అక్కడ కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము అన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. సవ్యంగా బలంగా నిలబడట్లేదు. చూడండి, ఎవరికి ఎంత గట్టిగా వాదించి చెప్పినా కూడా మీ మాటలు వినారు, మీ మాటకు విలువ తగ్గిపోతుంది. అలాగే కుటుంబము చాలా క్లిష్టంగా అయిన తర్వాత చాలా చికాకుగా ఉంటుంది. అలాగే ధనస్థానము, ధనాధిపతి లాభంలో ఉన్నా కూడా బాధనే. వచ్చే ఆదాయం తగ్గుతుంది, వెళ్ళిపోయే ఖర్చు ఎక్కువైపోతుంది, సరిపడట్లేదు, నిలబడదు. ఇలాంటి యోగాన్ని కేతు ఇస్తాడు. ఆర్థికపరమైన చింతన ప్రశ్న. అలాగే షష్టమాధిపతి లాభంలో షష్టమాన్ని చూస్తున్నాడు. 8వ తేదీ వక్రీ స్థితిని వెళ్ళిపోతాడు అంటే అప్పులు చేసే ప్రసంగము షష్టమము నుండి. రుణ బాధలో వచ్చే యోగము అంటే రుణాలు దొరికిపోతాయి, వచ్చేస్తాయి. తీసుకోండి, మీకు ఇబ్బంది ఉంది కదా, డబ్బులు తీసుకోండి అనేటట్లు ఇస్తారు. కానీ మళ్ళీ కట్టడము కష్టమైపోతుంది. వ్యయంలో మాంది, ఖర్చు ఎక్కువ,
లాభము తక్కువ, రుణం అయిపోతుంది, నిలకడగా ఉండదు. ఇలాంటి 6 విషయాలు, ధనస్థానము, రుణస్థానము, దశమము, లాభము, వ్యయం, 5 విషయాలని చూస్తే సంపూర్ణంగా ఏది బలాన్ని చేకూర్చలేదు. కేతు రాహు వల్ల ఖచ్చితంగా సర్పశాంతిని జరిపించుకోండి. విశేషంగా ఈ యొక్క అన్ని గ్రహాలు అక్కడే సంచరిస్తున్నాయి. ఎంత బలంగా ఎంత ఉపాయం చెప్పినా కూడా, నివృత్తి చేసుకోవాలని చెప్పినా కూడా అవి ఆపేస్తున్నాయి. అందుకోసం ముందు సర్పదోషాన్ని నివారించుకోండి, పితృదోషాన్ని నివారించుకోండి. అక్కడనే నిలబడుతుంది. కనీసం ఏమి లేకపోయినా కూడా ఒక 11-11:30 వరకు ఉదయం స్వయాన స్నానం చేసుకొని మీరు కొంచెం అన్నము చేసి ఒక విస్తరాకుల్లో వేసి 2 భాగాలు చేసి, ఒక భాగం పైన నెయ్యి, రెండో భాగం పైన మినుములు, ఇంత పెరుగు వేసి స్లాబ్ పైన పెట్టేస్తురండి. ఇలా ఒక 48 రోజులు చేయండి. పితృవులు కాకస్పర్శం కావాలి, పితృవులు సంతృష్టి చెందాలి. అప్పుడు భాగ్యం కలుగుతుంది, నిలకడగా ఉంటుంది. ఇంత చేయించుకోండి స్వామి. శుభం. ఓకే, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. కదిరి నుంచి ప్రమీల గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ రాశి నక్షత్రం చెప్పండి ప్రమీల గారు. అదంతా నాకు తెలియదు మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ అయితే పర్లేదండి. సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నేను ఏది మొదలు పెట్టాలనుకున్నా కొంచెం నిర్లక్ష్యంగా ఎక్కువ, కొద్దిగా ఏదో ఒక ఫీలింగ్ తో ఉంటుంది. ఎంత చేసినా, ఎంత కష్టపడినప్పటికీ ఆఖరికి చేసేటప్పుడు ఏమో హ్యాపీగా చేస్తాను, తర్వాత లాస్ట్ లో అన్హ్యాపీగా అయిపోతుంది మేడం. ఏదో అన్ని నిష్ఠూరాలు, నిజాలు అన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే అండి. ఏది చేసిన కెరీర్ గ్రోత్ గురించి అడుగుతున్నారా, మీరు మానసిక పరిస్థితి గురించి అడుగుతున్నారా? ఆర్థిక పరిస్థితి గురించి మేడం. కెరీర్ గ్రూప్ దగ్గరకు వస్తుంది, తర్వాత వెనక్కి వెళ్తుంది మేడం. అది ఓకే, కెరీర్ గురించి అడుగుతున్నారు. ఓకే ఓకే అండి. గురుగారు ఉన్నారండి. ప్రమీల గారు వినండి. పేరు ప్రమీల అండి, రాశి నక్షత్రం లేదు. సో కెరీర్ సరిగ్గా లేదు, అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. అమ్మా నమస్తేనమ్మా ప్రమిళ గారు. చూడండి, సప్తమంలో రాహు నివృత్తికి ఎంత మిత్రక్షేత్రమైన తన స్వాభావికమైన శక్తి ఏ రాహు వదులుకోలేడు. రాహుకు ఒక విషయం ఏంటంటే శనేశ్వరవత్ రాహు అన్నారు. అంటే శనేశ్వరుని ఫలాలను, కొన్ని ఫలాలు రాహు కూడా అలాగే అనుకరిస్తాడు, అలాగే ఇస్తాడు. అంటే ఏంటి, ఏదో ఒక సమస్య ఉందంటే దాన్ని లాగుతూ ఉంటాడు. ఒక రోజుకు సరిపోదు, 2 రోజులు, ఇంకొక రోజు, 3వ రోజు, ఇంకొక రోజు, ఇలా దాన్ని పట్టి లాగుతూ ఉంటాడు. ఏదో ఒక మనోవేదన, మానసిక చింత, ఎక్కడ ఏ స్థానాన్ని, ఎలాంటి భావాన్ని, ఎలాంటి విషయాన్ని అక్కడ పట్టుకుని నిలబడి ఉంటాడో దాన్ని అలాగే లాగుతుంటాడు. ఎంత సమస్య చిన్నదైనా కూడా చాలా బలంగా లాగే విషయం. చికాకు చాలా బలంగా వస్తూ ఉంది. కేతు నక్షత్రంలో, మఘా నక్షత్రంలో రాహు సంచారం, రాహు నక్షత్రంలో శతభిష నక్షత్రం, కుంభంలో కేతు సంచారం, చికాకు కలుగుతుంది. ఎవరైనా మాట్లాడితే చాలు, బా ఇదేంటి అనంత మట్టుకు అలా వస్తూ ఉంటుంది. మతి భ్రమణానికి ఒక విషయము ఇక్కడ కారకత్వాలు చెప్పినప్పుడు మీ ప్రశ్న గురించి చెప్తున్నాను, లేదనట్లేదు. చంద్రుడు మనస్తత్వ కారకుడు అన్నాం. చంద్రుడికి మనస్తత్వము అంటే ఆయన ఏ రకంగా ఉన్నాడో అప్పుడు ఆ రకంగా మా మనసు అనేది వస్తూ ఉంటుంది, ఉత్పన్నమవుతూ ఉంటుంది. పరమశత్రువు రాహునే. మతి స్థీమితం లేకుండా చేసేస్తాడు ఆ శత్రు అయినందువలన. అంటే మనస్సు పైన అంత ప్రభావం రాహు వస్తుంది. దానికి కారణం తర్వాత ఎలాంటిది, ఏం జరిగింది అనేటట్లా చెప్పడం. కాబట్టి ఇక్కడ ఈ విషయం అంటే ఇది కనబడుతుంది.
కష్టపడుతున్నారు. దశమంలో శనేశ్వరుడు లగ్నాధిపతి నిలబడుతున్నాడు, కష్టపడుతున్నారు, ఉంది లేదనట్లేదు. కానీ ఏది సవ్యంగా సాఫీగా జరగదు. రాహుకు ఎంత పూజిస్తున్నారు. అమ్మా తల్లి ఒక పని చేయండి, ఒక 11 వారాలు శనివారాలు శుక్రవారం రాత్రి మినుముల్ని నానబెట్టండి. ఉదయాన్నే వీటిని తీసుకుపోయి కొంచెం బెల్లం కలిపేసి ఆవుకు తినిపెట్టండి. ఇలా ఒక 11 వారాలు చేయండి. అలాగే అమ్మవారి దేవస్థానానికి వెళ్ళేసి ఆలయానికి వెళ్ళి శుక్రవారం కుంకుమం పెట్టేసుకుంటారండి. మీకు వీలుంటే అవుతుంటే ఆర్థికంగా కొబ్బరికాయ అమ్మవారికి సమర్పించండి. చాలా ముఖ్యమైనది. ఇంత చేసుకుంటారండి అమ్మ. శుభం. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి కిరణ్మయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. ఓకే అండి. అబ్బాయి రాశి నక్షత్రం చెప్పండి. బాబు 12/10/96 పుట్టాడండి. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి, రాశి నక్షత్రం చెప్పండి. హస్త నక్షత్రం అండి, కన్యా రాశి. హస్త నక్షత్రం, కన్యా రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు బీటెక్ కంప్లీట్ అవుతుందా లేదా, విదేశాలకు వెళ్తాడా లేదా. ఓకే ఓకే, విదేశీ యానానికి సంబంధించిన ప్రశ్న అండి. అంటే విదేశాలకి వెళ్తారా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా? బీటెక్ కంప్లీట్ అవుతుందా, బీటెక్ కంప్లీట్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారు. వినండి కిరణ్మయ్య గారు. సో పేరు శ్రీకాంత్ అండి అబ్బాయిది. హస్త నక్షత్రం, కన్యా రాశి. సో స్టడీస్ ఎలా ఉంటాయి, బీటెక్ కంప్లీట్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారండి. అమ్మా నమస్తేనమ్మా. చూడండి కిరణ్మయ్య గారు, అబ్బాయి బీటెక్ గురించి ప్రశ్న అడుగుతున్నారు. బాధ అది నవమ స్థానము, భాగ్యస్థానంలో రాహు, దశమంలో గురుడు, మంచి యోగం. అలాగే భాగ్యాధిపతి లగ్నంలోనే, ఏమి ఇబ్బంది లేదు. అలాగే కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, సప్తమాధిపతిని బాధాధిపతి, ఫ్రెండ్స్ తిరగడము ఇలాంటివికి కొంచెం ఒత్తాసు పలికినంత ఏమో కొంచెం కనబడుతున్న యోగం. లాభాధిపతి తృతీయంలోనే. ఇక్కడ ఉండే విషయానికి సర్పానికంటే ముందు బుధుడు బాధగా నిలబడుతున్నాడు. బాధ బుధుడు వల్ల కలుగుతుంది. ఈ లగ్నానికి గ్రహమైత్రిలో కూడా అంత బలంగా లేదు. గురుడు బుధులు ఇద్దరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. అంటే బుధుడుకు నివృత్తి జరగాలి. మా రోజు అబ్బాయికి విష్ణు సహస్రనామం పఠించడానికి చెప్పండి. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ, వక్రి అయి నిలబడిన బుధుడు ఉన్నాడు అంటే యోగం వస్తుంది, ఫలితం వస్తుంది, సవ్యంగా ఉంటుంది. అలాగే సర్పానికి రోజు ఆవు పాలు, బియ్యపిండి, పసుపు కలిపి అభిషేకం చేస్తూ అలాగే తీర్థాన్ని తీసుకుంటారమ్మని. ఈ 2 పరిహారాలు ఖచ్చితంగా జరగాలి. అంటేనే ఈ యొక్క భాగ్యస్థానం నుండి వెళుతూ శుభ ఫలితాన్ని ఇచ్చి వెళ్తాడు రాహు. అలాగే ఈ బుధుడు వల్ల వచ్చిన దోషం ఏముందో, కనీసం ఏది లేకున్నా కూడా అష్టాక్షరి మంత్రాన్ని పఠించమనండి. ఓం నమో నారాయణాయ నమః. ఇది ఒక 108 సార్లు రోజు కనీసం. మళ్ళీ దాంట్లో కూడా ఉదయం ఒక 54, సాయంత్రం ఒక 54, లేదు వీలుందంటే ఒకటేసారైనా. ఆ బాధ తగ్గుతేనే బంధువులు తిరగలాడడము ఇలాంటి స్థీమితమైన శక్తి ఇవ్వరు. ఈ 2 గ్రహాలు అలాంటిదే. ఈ లగ్నానికి పరమ పాపస్థానమ శుభత్వాన్ని
కలిగినడో ఇవ్వరు. ఇలా జరిగిపోతుంది. కాబట్టి ఇవి రెండుని ఖచ్చితంగా చేయించండి అమ్మ. శుభం. ఓకే అండి.